వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంతర్గాం మండలంలో ఊరూరా అభివృద్ధి పనులను ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. గణపతి నవరాత్రి ఉత్సవాల కోసం వినాయక విక్రయ కేంద్రాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న గణేష్ విగ్రహాలు. శ్రావణ మాసం సందర్భంగా గోదావరికని వైశ్యభవన్లో వాసవి మాత అమ్మవారికి ఘనంగా లక్ష్మీదేవికి 1,00,000 గాజుల పూజ, కుంకుమార్చన కార్యక్రమం. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి ఆధ్వర్యంలో కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం. గోదావరి కళా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ప్రపంచ జానపద కళల దినోత్సవ వేడుకలు. జానపద కళాకారులను సన్మానించిన కళా సమాఖ్య. రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండలంలోని అంతర్గాం, TTL, గోలివాడ, ముర్మూరు గ్రామాల్లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ సంబంధించిన సుమారు 9 కోట్ల వ్యయంతో రోడ్డు, డ్రైనేజీ, అంగన్వాడీ బిల్డింగ్స్, గ్రామ పంచాయతీ భవనాలను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ మేరకు మండల పరిధిలోని నిరుపేదలకు ఇప్పటి వరకు 464 తెల్ల రేషన్ కార్డులు ఇవ్వగా మరో 18 మందికి తెల్ల రేషన్ కార్డులను అందించారు. అలాగే 4 లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. మండల కేంద్రంలో 10 లక్షల వ్యయంతో అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య ఆధ్వర్యంలో 30 లక్షలతో ముర్మూరు గ్రామంలోని మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. మండలంలో 35 లక్షల వ్యయంతో బల్కం మిల్క్ కూలింగ్ యూనిట్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఊరూరా పల్లె పనుల జాతర కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఇదే క్రమంలో అంతర్గాం మండలంలోని పలు గ్రామాల్లోని ప్రజలకు కనీస అవసరాలు, రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సరఫరా, విద్యుత్ తదితర అభివృద్ధి పనులకు ప్రారంభించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. గతంలో వివిధ విభాగాల్లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు అవసరమైన నిధులను మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వాటిని దశల వారీగా లబ్ధిదారులకు నిధులను మంజూరు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గ్రామాల్లో పాడి పంటలు, కనీస సౌకర్యాలను మెరుగుపరిచేందుకే సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రజాపాలన నేపథ్యంలో ప్రతి గ్రామంలోని గడప గడపకు అభివృద్ధి ఫలాలను అందించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అండదండగా ఉంటుందన్నారు. గ్రామాలు సస్యశ్యామలంగా ఉంటే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఇదే క్రమంలో రైతు కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సకాలంలో అర్హులైన వారందరికీ అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క, జిల్లా మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రుల సూచనతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. మీరందరూ మనం అందరం కలిసి మా నీళ్ళు మనకు కావాలని పోరాటం చేసినాం, పాదయాత్ర చేసినాం. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత యావత్ తెలంగాణకు మనం నీళ్ళు ఇవ్వడానికి మన భూములు త్యాగం చేస్తే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మాట ఇచ్చారు, చుక్క నీళ్ళు కూడా బయటికి పోవు, ఇక్కడ ఇచ్చిన తర్వాతనే పోతాయని. ఆయన చనిపోవడంతో పరిస్థితులు మారినాయి, ఉద్యమం వచ్చింది. 10 సంవత్సరాలు దొర రాజ్యం చేసిండు, కానీ రామగుండాన్ని మర్చిపోయాడు. మనం పోరాటం చేస్తే ఆ రోజు వచ్చి ఒకరోజు అప్పుడు సోమవారం ఉండే ఒక బండేసిపోయిండు, భూమి పంచాయతీ చేయలే, నీళ్ళ పంచాయతీ తెంపలే. మళ్ళీ మన ప్రభుత్వం రాగానే సంవత్సరం 18 నెలలు అయింది. వచ్చిన రోజు నుంచి దానిపైన పని మొదలుపెట్టినాం. రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు, శ్రీధర్ బాబు గారు సహకరించి అధికారులను పిలిచి త్వరితగత చేయాలంటే ఇవాళ దాని ధరలు పెరిగినా కూడా మిషనరీ అంశాలు అన్నీ ఇచ్చి సంవత్సర కాలంలో పూర్తి చేసి మన పంటలకి 3 సార్లు ప్రయోగాత్మకంగా ఇచ్చి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో 20,000 మెట్రిక్ టన్నుల లోపటే పాత మండలంలో వచ్చేది. కానీ ఈసారి మనం నీళ్ళు ఇవ్వడం వల్ల 46,000 మెట్రిక్ టన్నుల ఒడ్లు సాధించినామంటే 3 ఎక్కువ ఇలా పంటలు చేయగలిగినాం. గణపతి నవరాత్రి ఉత్సవాల కోసం వినాయక విక్రయ కేంద్రాల్లో గణేష్ విగ్రహాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. గోదావరికని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని రేణుక ఎల్లమ్మ ఆలయ మైదానంలో, వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయ మైదానంలో గణేష్ విగ్రహాలు విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి సోలాపూర్, జోధ్పూర్, నాందేడ్, ధూల్పేట్ ప్రాంతాల నుండి తీసుకువచ్చిన అనేక రకాల ఆకృతులతో ఉన్న గణపయ్యలను విక్రయందారులు అమ్మకానికి ఉంచారు. మహారాజ్ గణపతి, అయోధ్య గణపతి, నెమలిపించం గణపతి, సింహం గణపతి,
కమలం గణపతి, బొంబాయి మోడల్ గణపతి, ఎలుక వాహనంపై గణపతి, బొజ్జ గణపతి, చక్రం గణపతి ఆకృతుల్లో విక్రయ కేంద్రాల వద్ద గణనాథులు అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. నచ్చిన గణపతి విగ్రహాలను ముందే బుక్ చేసుకోవాలని, ఈసారి చాలా వెరైటీలు వచ్చాయని, ఇప్పటికే 60% మేర విగ్రహాలు బుకింగ్ అయ్యాయని, ఆలస్యం చేస్తే మీకు నచ్చిన విగ్రహాలు దొరకడం కష్టమని దాదాపు 30 సంవత్సరాలుగా గణేష్ విక్రయాల వ్యాపారం చేస్తూ వస్తున్న పతంగుల రవి కోరుతున్నారు. గోదావరిఖని పట్టణ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్న మీ పతంగి రవి. భవానీ గణేష్ తయారీ కేంద్రంగా భారీ ఎత్తున పెద్ద ఎత్తున కొనుగోలు చేసి దూర ప్రాంతంలోకి వెళ్ళి తీసుకువచ్చి భక్తులకు మరి హోల్సేల్ రేట్లకి ఇవ్వడం జరుగుతున్నది. న్యాచురల్ కలర్లతోటి మరి నాందేడ్, సోలాపూర్ తదితర ప్రాంతంలోకి వెళ్ళి హైదరాబాద్, దుల్పేట్, కోరుట్ల ప్రాంతంలోకి వెళ్ళి తీసుకువచ్చి విక్రయించి రేట్లు చాలా తక్కువ ధరలకే మీకు హోల్సేల్ రేట్లకే ఇవ్వడం జరుగుతుంది. భక్తులు తొందరగా వచ్చి బుకింగ్ చేసుకోవాలని చెప్పి నా యొక్క మనవి. ఎందుకంటే లాస్ట్ టైంలో వచ్చి అన్న ఈ వెరైటీ కావాలి, అన్న ఆ వెరైటీ కావాలంటే మీకు కావాల్సిన వెరైటీ దొరకకపోవచ్చు. కనుక ముందు వస్తే మీకు కావాల్సిన వెరైటీస్ ఇవ్వడం కోసం మేము సిద్ధంగా ఉన్నాము. మరి మీరు ప్రతి ఒక్క భక్తులు తొందరగా రావాలని చెప్పి మా యొక్క కోరిక. అదేవిధంగా న్యాచురల్ కలర్లతోటి చాలా వెరైటీలతోటి డిఫరెంట్ కలర్లతోటి వెరైటీస్ అంటే చాలా ఇతర ప్రాంతాలకు వెళ్ళి తీసుకువచ్చి ఇవ్వడం జరుగుతుంది. మరి కొన్ని స్టాకు పెద్ద ఎత్తున తీసుకొచ్చినప్పటికీ చాలా 50% ఇప్పటికే సేల్ జరిగింది. ఇంకా 50% తొందర రావాలని చెప్పి భక్తులందరికీ కోరిక మేర మీ పతంగి రవి అని చెప్పడం జరుగుతుంది. మరి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని. డాక్టర్ అశోక్ MBBS DNB జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248. వార్తలకు తిరిగి స్వాగతం. శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా గోదావరిఖని వైశ్య భవన్లో వాసవి మాత అమ్మవారికి, లక్ష్మీదేవికి లక్ష గాజుల పూజ, కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, గోదావరిఖని ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు వెనిశెట్టి నటరాజశేఖర్ పాల్గొని వాసవి మాత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు. ప్రతి మహిళ నిండు నూరేళ్లు సౌభాగ్యంతో జీవించాలని, తమ కుటుంబం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకోవడం జరుగుతుందన్నారు. శ్రావణ మాసం చివరి శుక్రవారం ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ ఆర్య వైశ్య సంఘం గోదావరిఖని పట్టణంలో ఆర్య వైశ్య భవనంలో సంఘం వారి ఆధ్వర్యంలో, ముఖ్యంగా ఆర్య వైశ్య సంఘం మహిళా సంఘం ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతోటి అమ్మవారికి కుంకుమార్చన, అలాగే లక్ష గాజులతో అర్చన పూజ కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షల్ని తెలియజేస్తూ, ముఖ్యంగా శ్రావణ మాసం అంటేనే పండగలాగా నోములు, పూజలు, వ్రతాలు ఇట్లా పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతోటి ప్రజలందరూ కూడా ఒక పండగ వాతావరణం లోపల ఈ శ్రావణ మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతోటి పూజా కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీ అమ్మవారికి ఎంతో నియమ నిష్టలతోటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. ముఖ్యంగా ప్రతి స్త్రీ కోరుకునేది
ముందుగా తను నిండు నూరేళ్ళు కూడా ముత్తైదువుగా ఉండాలనేది, కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలని, ఐశ్వర్యంతో మరి కుటుంబం ఉండాలనేటువంటి ఒక సంకల్పంతో స్త్రీలు పూజిస్తూ ఉంటారు అమ్మవారిని. మరి అమ్మవారి ఆశీర్వాదం నిండుగా అన్ని కుటుంబాలపై ఉండాలని, వారు పిల్ల పాపలతోటి మరి నిండు ముత్తైదువతనంతో వారు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారి ఆశీర్వాదం వారికి నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈ పూజా కార్యక్రమంలో వారితో పాటుగా పాల్గొనడం చాలా సంతోషకరంగా భావిస్తూ, ఒక ఆధ్యాత్మిక వాతావరణం లోపల ప్రజలందరూ కూడా భక్తి పారవస్యంలో ఈ రకంగా ఉండడం అనేది చాలా శుభ పరిణామం. వచ్చేటువంటి రోజులలో మరి ఈ ప్రాంతం అంతా కూడా మరెంతో భక్తితో, మరెంతో ఆధ్యాత్మిక భావనతోటి ప్రజలందరూ కూడా ముందుకెళ్లాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తారు. జై వాసవి, జై వాసవి మాత. ఆర్యవైశ్య సంఘము, ఆర్యవైశ్య మహిళా సంఘము ఆధ్వర్యంలో శ్రావణ మాసము ఆఖరి శుక్రవారం కావున ఈరోజు కుంకుమ పూజ మరియు లక్ష గాజుల పూజ నిర్వహించడం జరిగింది. ఆర్యవైశ్య కుటుంబాలు ప్రతి ఒక్కరు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఆర్యవైశ్య సంఘం తరఫున ఆర్యవైశ్య మహిళల సోదరులమందరం కలిసి పూజ నిర్వహించడం జరిగింది. నేడు శ్రావణ మాసం సందర్భంగా ఆఖరి శుక్రవారం అమ్మవారికి విశిష్టమైనటువంటి వారం. లక్ష్మీదేవికి మా యొక్క కులదైవం వాసవి మాత శ్రావణ మాసం సందర్భంగా వాసవి మాత లక్ష్మీదేవికి ఈరోజు వైశ్యభవన్లో ఉదయం నుండి లక్ష గాజుల పూజ మరియు కుంకుమార్చన అటువంటి మా మహిళా సోదరిమణులతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరెన్నో ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ శ్రావణ మాసం సందర్భంగా ప్రజలంతా, పారిశ్రామిక ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ కార్మిక క్షేత్రం అంతా సుభిక్షంగా ఉండాలని, పాలకులు కూడా సుభిక్షంగా ఉండి అభివృద్ధి బాగా చేయాలని ఆ అమ్మవారిని, వాసవిదేవి మాత లక్ష్మీదేవి గారిని ఆ అమ్మవారిని కోరుకుంటూ, సస్యశ్యామలంగా కుటుంబాలన్నీ ఆయురారోగ్యాలతో ఉన్నటువంటి పాలకులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు, పారిశ్రామిక ప్రజలు, అధికారులు, కార్మికులు అందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఇవాళ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మహిళా సంఘం అధ్యక్షురాలు డాక్టర్ లక్ష్మీవాణి, మాజీ అధ్యక్షులు చిదురాల రవీందర్, వైశ్యభవన్ ఇన్ఛార్జ్ కుక్కడపు మురళి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు యాదవ్ వెంకటరమణ, నాయకులు కేశెట్టి శ్రీరాములు, పాతరాజన్న, రేణిగుంట్ల శ్రీనివాస్, పుల్లూరు సత్యనారాయణ, దుగ్గిశెట్టి శ్రీనివాస్, తడకమల్ల దయానంద్, మహిళా సోదరిమణులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి ఆధ్వర్యంలో కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రి సౌజన్యంతో శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గోదావరికని గణేష్ నగర్లోని నగర సంఘం భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ కంజాపురం రాజేందర్ హాజరై ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో రేకుర్తి కంటి ఆసుపత్రి డాక్టర్లు ప్రభాకర్ పాల్గొని వైద్య శిబిరానికి వచ్చిన వారికి కంటి పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా రీజనల్ చైర్మన్ రాజేందర్, లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి అధ్యక్షులు మామిడిపల్లి శ్రీధర్ మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి ఆధ్వర్యంలో గోదావరికని పట్టణంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 6 సార్లు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి 300 పైచిలకు ఆపరేషన్లు నిర్వహించామని వెల్లడించారు. ఈ శిబిరంలో 45 మందిని గుర్తించడం జరిగిందని, వారిని తమ బస్సుల్లో కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించి ఉచితంగా ఆపరేషన్లు చేయించి తిరిగి ఇక్కడకు తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. మరి ఈరోజు చక్కటి మెగా శిబిరం ఏర్పాటు చేసినారు. దానికి 200 వరకు రావడం జరిగింది. వారందరికీ పరీక్ష చేయగా ఒక 40 మంది వరకు ఆపరేషన్ డిసైడ్ అవుతున్నది. వారందరినీ కూడా మా రేకుర్తి హాస్పిటల్ బస్సులో తీసుకెళ్లి ఉచితంగా వాళ్ళకి భోజనాలు, బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి ఆపరేషన్ చేసి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ దించే వరకు కూడా లయన్స్ క్లబ్ భరించుకొని చేయిస్తున్నది. మరి ఈ చక్కటి కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. అలాగే లయన్స్ క్లబ్ స్ఫూర్తి వారు ఇంకా చక్కటి కార్యక్రమాలు చేసి మార్కెట్లో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి ఆధ్వర్యంలో మరియు రేకుర్తి కరీంనగర్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఈరోజు అంధత్వాన్ని నిర్మూలించడంలో భాగంగా ఈరోజు మా లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర కంటి ఆపరేషన్ శిబిరాన్ని ఏర్పాటు చేసినాము. ఇందులో ఒక 120 మందికి కంటి పరీక్షలు చేయగా ఒక 45 మందిని వారిని కంటి బాధలతో పడుతున్న వారికి ఆపరేషన్ నిమిత్తం కరీంనగర్
ఐ ఆసుపత్రికి తరలించడమైనది. ఇటు కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మా క్లబ్ ఇవే కాకుండా గత 5 సంవత్సరం నుండి 6 సార్లు శిబిరాలు ఏర్పాటు చేసి ఒక 300 పైచలకు కంటి ఆపరేషన్లు చేయించడం అనేది. అదే కాకుండా ఎన్నో విద్యాపరంగా కానీ ఎంతోమందికి నడవలేని ఉన్న వాళ్ళకి ఇంకా రోజు అల్పాహారంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ యొక్క రామగుణం మున్సిపల్ ప్రాంతంలో ఉన్న క్లబ్లన్నీ కలిసి చేస్తున్నాము. అలాగే ఈ యొక్క మాకు ఈ హాల్ సమకూర్చున్నటువంటి సగర ఉపర సంఘం అధ్యక్షుల వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ఈ శిబిరంలో ఎవరికైతే కంటి సమస్య, ఎవరికైతే మూతబిందులో శుక్లం ఉన్నదో వారందరినీ గుర్తించి ఇక్కడనే బీపీ పరీక్షలు చేసి వారందరినీ ఈరోజు మధ్యాహ్నం 1:30-2 గంటలకు మా లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ రేకుర్తి హాస్పిటల్కి చెందిన బస్సులో వాళ్ళందరినీ తీసుకుపోవడం జరుగుతుంది. ఈ కంటి శిబిరంలో ముఖ్యంగా వీళ్ళందరికీ ఎవరికైతే కంటి ఆపరేషన్ అవసరం ఉన్నదో వాళ్ళందరికీ ఉచితంగా కంటి ఆపరేషన్, ఉచిత భోజనం, ఉచిత వసతి, ఉచిత రవాణా కల్పించి ఈరోజు తీసుకెళ్ళి హాస్పిటల్కి ఈరోజు మొత్తం పరీక్షలు చేయించి రేపు ఉదయం వాళ్ళందరికీ ఆపరేషన్ చేయించి మందులు ఉచితంగా ఇప్పించి మళ్ళీ ఎల్లుండి ఉదయం 10:30-11 గంటలకు ఇక్కడికి అందరినీ చేర్చడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కని స్ఫూర్తి ప్రధాన కార్యదర్శి విజేందర్, కోశాధికారి సతీష్, జోన్ చైర్మన్లు నార్ల ప్రసాద్, రమణారావు, పోలంపల్లి గంగరాజు, జీఏటీ షేగండి నరేష్, విజన్ కోఆర్డినేటర్ గోపాలరావు, సభ్యులు పోలంపల్లి గంగరాజు, బొల్లి రవికుమార్ రెడ్డి, రవీందర్ రెడ్డి, చింతల సతీష్, రమణారావు, కన్నూరి కృష్ణమూర్తి, జనార్దన్ గౌడ్, మల్లికార్జున్, పల్లెర్ల ప్రసాద్, గుంత వినోద్, నగర ఉప్పర సంఘం అధ్యక్షులు కనుకుల ముండయ్య, గజాంపురం విద్యాసాగర్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ జానపద కళల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం గోదావరికని కళా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో సింగరేణి ఎస్సీ/ఎస్టీ సంక్షేమ సంఘం స్ఫూర్తి భవన్లో జానపద కళల దినోత్సవాన్ని కళాకారులు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కోలాటం, డప్పు, లంబాడి కళారూపాలకు చెందిన అల్లాడి లలిత, గోషిక పద్మ, లలితా నాయక్, బడికెల సుమలత, ఆశాల కుమరయ్య, చిలుముల వెంకటస్వామి, దూడపక్క సతీష్, మాతంగి సదానందంతో పాటు మరో 8 మంది కళాకారులను ఆత్మీయంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కనకం రమణయ్య మాట్లాడుతూ 1926వ సంవత్సరంలో ఆగస్టు 22న అమెరికాలో హెరాల్డ్ లూయిస్ ప్రపంచ జానపద కళల దినోత్సవంగా ప్రకటించాడని తెలుపుతూ ప్రపంచ జానపద కళల ప్రాముఖ్యతను వివరించారు. పలువురు కళాకారులు జానపద గేయాలను ఆలపించారు. ఈరోజు ప్రపంచ జానపద కళల దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతంలో మరి గోదావరి కళా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక మెయిన్ చౌరస్తా దగ్గరి సింగరేణి ఎస్సీ/ఎస్టీ సంక్షేమ సంఘం స్ఫూర్తి భవన్లో ప్రపంచ జానపద కళల దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నాము. మరి ఈ యొక్క వేడుకలు 1926వ సంవత్సరం నుండి అమెరికాలో మరి హెరాల్డ్ లూయిస్ అనేటువంటి మరి ప్రముఖ వ్యక్తి జానపద కళలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే విధంగా ఒక తేదీ ఉండాలనే ఉద్దేశంతో ఆగస్టు 22వ తారీఖు 1956 సంవత్సరంలో ప్రపంచ జానపద కళల దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. మరి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని దాదాపుగా గత 15-16 సంవత్సరాలుగా గోదావరి కళా సంఘాల సమాఖ్య ప్రతి ఏటా జానపద ఉత్సవాలు నిర్వహిస్తూ మరి వివిధ కళారంగాలకు సంబంధించినటువంటి జానపద కళాకారులను మరి ఆత్మీయ సన్మానాలు గావిస్తూ వస్తున్నది. మరి ఈ రోజు కూడా ప్రపంచ జానపద కళల దినోత్సవాన్ని పురస్కరించుకొని గోదావరి కళా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో మరి 8 మంది కళాకారులను మరి డప్పు కళాకారులు, గాయకులు, కోలాటం కళాకారులు, లంబాడి కళాకారులను ఈ యొక్క సందర్భంగా మేము ఆత్మీయంగా సన్మానించడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో రేణిగుంట్ల రాజమౌళి, పానుగంటి అంజలి, నాగుల శ్రీనివాస్, కారుపాకల మాధవి, అట్ల జగ్గయ్య, ఎల్ వెంకటేశ్వరరావు, డి రాజేశ్వరరావు, బీరుక లక్ష్మణ్, కనుమల్ల సుజాత, కుమ్మరి లక్ష్మీదేవి, రాజేశ్వరి, సంపత్ తదితరులు పాల్గొన్నారు. గోదావరికని ప్రధాన చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ స్థాపన ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విశ్వ హిందూ పరిషత్ గోరక్ష విభాగం జాతీయ కన్వీనర్ ఆకరపు కేశవరాజు పాల్గొనగా ముందుగా దీప ప్రజ్వలన చేసి విశ్వ హిందూ పరిషత్ విభాగ కార్యదర్శి అయోధ్య రవీందర్ సభ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆకరపు కేశవరాజు మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ స్థాపించబడి 60 సంవత్సరాలు పూర్తి చేసుకుని దేశంలోని గ్రామాన విస్తరించిందని, విశ్వ హిందూ పరిషత్ కమిటీల
నియోక్తి కారణంగా దేశంలో మత మార్పిడులో అడ్డుకట్ట వేయడం జరిగిందని తెలిపారు. లవ్ జిహాద్ పేరుతో హిందూ అమ్మాయిలను, హిందూ కుటుంబాలను ముస్లింలుగా మారుస్తున్న హిందూ వ్యతిరేక చర్యలను అడ్డుకోవడం జరిగిందని అన్నారు. విశ్వ హిందూ పరిషత్ 1964 శాంతిపని ఆశ్రమంలో, స్వామి చిన్మయానంద ఆశ్రమంలో దేశంలోని సాధు సంతుల ప్రోద్బలంతో విశ్వ హిందూ పరిషత్ను నెలకొల్పడం జరిగిందని, ప్రారంభించిన 2 సంవత్సరాల కాలంలోనే ప్రపంచ హిందూ సమ్మేళనం పేరుతో 1966లోనే 25,000 మంది హిందుత్వవాదులతో సమావేశం నిర్వహించడం గొప్ప విజయమన్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు విశ్వ హిందూ పరిషత్ అనేక విజయాలు సాధించిందని, అయోధ్య రామాలయ కళ సాకారం చేయడం, రామసేతు రక్షించుకోవడం, తిరుమల తిరుపతి దేవస్థానం 2 కొండలు కాదు 7 కొండలని ఉద్యమం చేసి కాపాడడం, మన హిందూ ధర్మం యొక్క కట్టుబొట్టు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పనిచేస్తూ వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విభాగ్ కార్యదర్శి అయోధ్య రవీందర్, జిల్లా కార్యదర్శి నాగుల మల్యాల సత్యం, నగర కార్యదర్శి మునిగాల సంపత్, బజరంగ్ దల్ జిల్లా సంయోజక్ ముష్కే సంపత్, బండ సమ్మన్న, నేరేడు కొమ్మ వెంకటస్వామి, కొండపర్తి లింగన్న, దువాసి తిరుపతి, మూలకుంట్ల శ్రీనివాస్, బండ రాజేష్, ఆరెల్లి జలంధర్, లలితమ్మ భవాని, కోట తిరుమల, సంధ్య, పొన్న మంజయ్య, సురేందర్, అజయ్ కుమార్, రమేష్, సిరిగ సంజయ్ కుమార్, మధ్యల శ్రీను, చక్రపాణి, టింకు, నరేష్ మనోహర్, అధిక సంఖ్యలో కార్యకర్తలు, పారిశ్రామిక ప్రాంత హిందూవాదులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ ఫోటో జర్నలిస్ట్ గూడూరు శ్యామ్ సుందర్ను ఘనంగా సన్మానించారు. పెద్దపల్లి నందన గార్డెన్లో శుక్రవారం పెద్దపల్లి జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల్లో భాగంగా సీనియర్ ఫోటోగ్రాఫర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే హుస్సేన్ చేతుల మీదుగా గూడూరు శ్యామ్ సుందర్ శాలువా మెమంటోతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రవి, మాధవరెడ్డి, రాజేష్ రెడ్డి, కేదార్ రెడ్డి, ఉదయ్ గౌడ్, చందు రామన్న, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పోగుల విజయ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇర్ఫాన్, జిల్లా కోశాధికారి అల్లెం సతీష్ కుమార్, అలాగే పెద్దపల్లి, గోదావరికని, రామగుండం, మంచిర్యాల నుండి అధిక సంఖ్యలో ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంతర్గాం మండలంలో ఊరూరా అభివృద్ధి పనులను ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. గణపతి నవరాత్రి ఉత్సవాల కోసం వినాయక విక్రయ కేంద్రాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న గణేష్ విగ్రహాలు. శ్రావణ మాసం సందర్భంగా గోదావరికని వైశ్యభవన్లో వాసవి మాత అమ్మవారికి ఘనంగా లక్ష్మీదేవికి 1,00,000 గాజుల పూజ, కుంకుమార్చన కార్యక్రమం. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి ఆధ్వర్యంలో కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం. గోదావరి కళా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ప్రపంచ జానపద కళల దినోత్సవ వేడుకలు. జానపద కళాకారులను సన్మానించిన కళా సమాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.